ఏటీఎం వద్ద వృద్ధులు, మహిళలు అమాయక ప్రజలను టార్గెట్ చేసుకుని నగదు విత్డ్రా చేసినట్లు నమ్మించి సొమ్మును చోరీ చేస్తున్న అంతర్జిల్లా నేరస్తుని అనపర్తి పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరుకు చెందిన కందూరు ఫణీంద్ర కొన్నేళ్లుగా ఏటీఎం వద్ద అమాయకులను టార్గెట్ చేస్తూ మాయమాటలతో వారి ఏటీఎం కార్డులను తస్కరించి నగదును కాజేస్తున్నాడని రాజమహేంద్రవరం ఈస్ట్ జోన్ డీఎస్పీ విద్యా తెలిపారు. నిందితుడి వద్ద నుంచి 10 ఏటీఎం కార్డులు, కారు, 3000 నగదును స్వాధీనం చేసుకున్నామని వివరించారు. వచ్చే అమాయక ప్రజలు, ఎస్పెషలీ ముసలి వాళ్ళు, చదువు రాని వాళ్ళు, వాళ్ళని మోసం చేసి మాటల్లో పెట్టి మభ్యపెట్టి వాళ్ళ నుంచి వాళ్ళ ఏటీఎం కార్డు తస్కరించి దాంతో డబ్బులు విత్డ్రా చేసి జల్సాలు చేసే ఒక ముద్దాయిని ఇవాళ మేము 5 కేసుల్లో భాగంగా అరెస్ట్ చేయడం జరిగిందండి అనపర్తిలో. అతని పేరు ఫరీంద్ర. అతను నెల్లూరుకు చెందిన వ్యక్తి. అతను మీద ఆల్రెడీ 7 కేసులు ఉన్నాయి అండ్ అతను 2019 నుంచి 22 మధ్యలో జైలు కూడా వెళ్ళొచ్చారు. అయినా సరే అతను అఫెన్సెస్ ఆపకుండా రిపీటెడ్గా చేస్తున్నందున మళ్ళీ అరెస్ట్ చేసి ఇప్పుడు రిమాండ్కి పెట్టడం జరుగుతుందండి. అతను విచారణలో తెలిసిన విషయం ఏంటంటే అతను నెల్లూరులో బీటెక్ ఫైనల్ ఇయర్ చదివేటప్పుడు డిస్కంటిన్యూ చేశాడు. ఇట్లా మెరిట్ ఉన్న అబ్బాయిలు కూడా, అబ్బాయిలు మెరిట్ ఉన్న పిల్లలు ఇట్లాంటి నేరాలకు తెగబడ్డం అనేది సమాజంలో ఒక చింతించదగ్గ విషయము. దీని గురించి పెద్దలు, పిల్లలు అందరూ ఆలోచించాలి. గురువులు, ఎస్పెషలీ కాలేజెస్లో ఉన్న వాళ్ళు, మన దగ్గర ఉన్న చదువుతున్న పిల్లలు సరైన మార్గంలో వెళ్తున్నారా లేదా అనేది తల్లిదండ్రులు మరియు టీచర్లు శ్రద్ధ వహించాలి. పోలీస్ డిపార్ట్మెంట్ ఇలాంటి నేరాలను అస్సలు సహించదు. మేము ఎలాంటిదైనా సరే కంప్లైంట్ కూడా ఇలా పోగొట్టుకున్నప్పుడు దయచేసి పోలీస్ స్టేషన్కి వచ్చి కంప్లైంట్ ఇవ్వాల్సిందిగా అడుగుతున్నాము. చాలామంది తెలియదండి, ఇట్లా ఏటీఎం స్కిమ్మింగ్ అంటారు, దీన్ని స్కిమ్మింగ్ ఆఫ్ ఏటీఎం అంటారు. సైబర్ క్రైమ్ అవేర్నెస్లో భాగంగా మేము కూడా చాలా కార్యక్రమాలు చేపడుతున్నాము. సో ఇలాంటి ఏదైనా నేరాలు జరిగినప్పుడు నిస్సంచోకంగా. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.